ఏంటి సంగతులు? లాస్ వేగస్లో ఇక్కడ ఒక కార్ రేసింగ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే లగ్జరీ కార్లు ఉంటాయి కదా, హై స్పీడ్ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ కార్స్ ఉంటాయి కదా, ఫెరారీ, లంబోర్గిని, పోర్షా, అటువంటి కార్స్ ఇక్కడ రెంట్ చేసి వాళ్ళ దగ్గరే అదిగో బ్యాక్ సైడ్ రేసింగ్ ట్రాక్ ఒకటి ఉంటుంది. 5 ల్యాప్లు వేయడానికి మినిమం ఇప్పుడు ఫెరారీ లాంటి దానికి $500 ప్లస్ ట్యాక్స్, అంటే $600 అలా అవుతుంది. అంటే దాదాపు 50 నుంచి 60 వేలు అవుతుంది 5 ల్యాప్లు వేయాలంటే. ఈ ఏరియా పేరు స్పీడ్ వేగాస్. వేగాస్ నుంచి 30 నిమిషాల దూరంలో ఉంటుంది. ఇదిగో ఇటు ఉంటుంది, అదంతా లాస్ వేగాస్. అటు చివర ఒక అరగంట దూరంలో ఉన్నాం. ఇక్కడ చూడు, బంబుల్ బీగాడు ఉన్నాడు, గుర్తుందా? సేమ్ ఇటువంటి బంబుల్ బీగాడిని ఒకసారి ఫీనిక్స్లో చూసాం మనము. నిజమైన కారు పార్ట్లతోటి చేశారు. ట్రాన్స్మిషను, గేర్ బాక్సులు అన్నీ ఒరిజినల్ కార్ పార్ట్స్ ఇవన్నీ. ఇదిగో బీరింగ్. ఆ కార్ రేసింగ్ సౌండ్లు వినపడుతున్నాయా బ్యాక్ సైడ్? మొత్తం డ్రైవ్ కొడుతున్నారు. ఇప్పుడు మనం ఏం రెంట్ చేయట్లేదు, బయట కొన్ని కార్లు ఉన్నాయి, పార్క్ చేసి ఉన్నాయి. ఇక్కడ అది అక్కడ ఒక ఫెరారీ కనపడుతుంది, మెక్లారెన్ కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి ఒక లుక్ వేసి అయ్యో అక్కడ అన్ని కార్లు పార్క్ చేసి ఉన్నాయి. అటు కూడా ఒక రౌండ్ వెళ్ళొద్దాం. అదిగో అది ఫెరారీ అది. ఇది ఫెరారీ 488 అనుకుంటా, 488 ఈవో అనుకుంటా. $3 లక్షలు ఉంటుంది. $2 లక్షల నుంచి $3 లక్షల, 2.5 కోట్లు. 600 ప్లస్ హార్స్ పవర్ ఉంటుంది బండిలో. ఈ బళ్ళను కూడా డ్రైవ్ చేయొచ్చు కావాలనుకుంటే, కానీ చాలా ఎక్స్పెన్సివ్. ఒక లోపలికి వెళ్ళి ఒక సంతకం పెట్టాలి, చచ్చిపోతే నాకు సంబంధం లేదు అని. చచ్చిపోతే నాకు సంబంధం లేదు కాదు, వాళ్ళకి సంబంధం లేదు అని నువ్వేవి కూడా సైన్ చేయాలి. ఇది మెక్లారెన్ 720. ఇది కూడా అంతే, $2 లక్షల ఉంటుంది, 2.5 కోట్లు. కార్లు చాలా ఎక్స్పెన్సివ్. మెక్లారెన్ 720నేనా? అదే, ఐ థింక్ సో. ఎక్సాటిక్ రేసింగ్. హైవే పక్కనే ఉంటుంది. అది అక్కడ ఇంకో ఫెరారీ ఉంది. ఇదిగో ఈ గో కార్ట్ ఉంటుంది కదా, గో కార్టింగ్ ఎంట్రన్స్ కూడా ఉంటుంది. ఈ కార్లు కూడా లోపల డ్రైవ్ చేయొచ్చు. ఇదిగో ఇక్కడ రేట్లు రాశారు చూడు. రేసు $35, 2 రేసులు $65, 3 రేసులు $90. ఒక రేసు $35 అంటే 3,000. ఇది ఫెరారీ 458 ఇటాలియా. ఫెరారీ 458 ఎట్లా దంచి వదిలిపెట్టారు చూడు రేసింగ్ మీద. ఆ పిస్టన్లు చూడు అరిగిపోయి తుప్పు పట్టిని. 458 ఇటాలియా, 500 హార్స్ పవర్ అలా ఉంటుంది ఈ బండి. 200 మైల్స్, 360 కిలోమీటర్లు కొట్టింది టాప్ స్పీడ్. $2.5 లక్షల, అంటే 2 కోట్లు. ఫెరారీ ఇక్కడ చూడు రేస్ ఎట్లా కొడుతున్నారు. బళ్ళు కనపడుతున్నాయా? ఎన్ని బళ్ళు ఉన్నాయి చూడు ఇక్కడ. ఇదిగో ఫెరారీ, లంబోర్గిని, అదిగో ఫెరారీ, అది ఫెరారీనే, అదిగో ఆస్టన్ మార్టిన్, అక్కడ ఫెరారీలు, అదిగో లంబోర్గినీలు, పోర్షా, అదిగో అక్కడ అన్ని లంబోర్గినీలు, పోర్షాలు ఉన్నాయి. ఎన్ఐఏ. లోపల ప్రాపర్ గేర్ వేసుకోవాలి బాడీలో. నువ్వు ఒక్కడివి తీసుకొని వెళ్ళిపోతాను బండి ఇచ్చే అంటే ఇవ్వరు. నీతో పాటు
వాళ్ళ మనిషి కూడా ఒక అతను పక్కన కూర్చొని ఉంటాడు. హెల్మెట్ పెట్టుకోవాలి, బాడీ గేర్ వేసుకోవాలి, మొత్తం రేసింగ్ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవ్వాలి. సిటీ అంటే లాస్ వేగాస్ పక్కన ఉంది కాబట్టి లాస్ వేగాస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సేఫ్టీ స్టాండర్డ్స్ సెట్ చేసి కరెక్ట్గా ఫాలో అవ్వటం లాంటివన్నీ చేయాలి అంటే. సౌండ్ని చెప్పేయచ్చు ఫెరారీ, ల్యాంబర్గినీలు. అదిగో కార్ రేసింగ్ అనేది ఎంత లౌడ్, ఎంత పెద్దగా ఉంటుంది అనేది ఒక ఉదాహరణ చెప్తా. రేసింగ్ చేసేటప్పుడు ఒక 2-3 రౌండ్లు గనక చెవులో ఇయర్ ప్లగ్స్ లేకుండా, హెల్మెట్ బాడీ గేర్ విషయం పక్కన పెట్టు, ఒట్టిగా ఇయర్ ప్లగ్స్ లేకుండా ఒక్క రేసు గనక చేశారంటే మళ్ళీ మీ చెవులు జీవితంలో ఏది వినడానికి పనికిరావు. దబ్బుళ్ళు పడిపోయి కర్ణబేరి పగిలిపోయింది. రేసింగ్ లో పోర్షా వాళ్ళకి సూపర్ గ్రిప్ ఉంది. పోర్షాలో GT3, GT2, ముఖ్యంగా GT3లు ఎక్కువగా ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా, వాటి డామినేషన్. అదిగో ల్యాంబర్గినీ సౌండ్ చూసారా, యూనిక్ ఉంటుంది. అంటే ప్రతిదీ యూనిక్ గానే ఉంటుంది వీటి సౌండ్లు. ఇదిగో ఇక్కడ ఒక ఫెరారీ ఇప్పుడే వచ్చింది. లోపల రేట్లు చూడు. ఇక్కడ చూడు, రెడ్ బుల్ కారు ఉంది. ఆ వెనకాలదంతా రేస్ ట్రాక్. ఇక్కడి నుంచి చెక్ ఇన్ అయ్యి అటు వెనక్కి వెళ్ళొచ్చు అనమాట. మొన్న చెప్పాను కదా, ఈ గొల్లబామగాడు నిప్పులు చిందిస్తూ ఉంటాడు. మొన్న వచ్చిన రోజు గాలి ఎక్కువ ఉందని చెప్పి ఆఫ్ చేశారు. ఈ రోజు గాలి లేదు, వాడు కాసేపట్లో స్టార్ట్ అవుతాడు, చూద్దాం. లాస్ వేగాస్ లో ఉన్న ఫ్రీ అట్రాక్షన్ ఇది. ఇక్కడ జస్ట్ ఇలా స్ట్రీట్ మీదకి వచ్చి ఇక్కడ పార్కింగ్ $25, $30 అలా తీసుకుంటారు. అంటే 2500 పైనే. అదిగో అది ఆ పార్కింగ్ లాట్లు అలా ఉంటాయి. కానీ అక్కడ పార్క్ చేయొద్దు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, ఈ గొల్లబామగాడు ఉన్నాడు కదా, ఈ లొకేషన్ బ్యాక్ సైడ్ స్ట్రీట్ పార్కింగ్ మోస్ట్లీ ఫ్రీగా దొరికింది. రోడ్ ఏమట పక్కన పెట్టేసుకోవటమే. ఈ ఫైర్ స్పిట్టింగ్ మ్యాంటిస్ గురించి మొన్న మీరు వినకపోతే ఇంకొక విషయం. ఒక ఏరోస్పేస్ విమానాలు తయారు చేసే ఇంజనీరు వాళ్ళ వైఫ్ కి మ్యారేజ్ గిఫ్ట్ లాగా దాన్ని తయారు చేశాడు. ఆ పైన యాంటీనాస్ లో నుంచి నిప్పులు వస్తాయి. దాదాపు 3-4 అంతస్తుల వరకు కూడా పంపిస్తారు ఒక్కొక్కసారి. ప్రతిరోజు యావరేజ్ గా 50 గ్యాలన్ల ఫ్యూయల్ వాడిద్ది. 50 గ్యాలన్లు అంటే 3.8 లీటర్స్, దాదాపు 180 లీటర్లు అలా. దాన్ని మెయింటెనెన్స్ చేస్తున్నారు. ఏదో ఫ్యూయల్ పైప్ లాంటి సెట్ చేస్తున్నారు. ఈ చుట్టూ చూడు ఎంతమంది జనాలు ఉన్నారో. ఓ స్టార్ట్ అయింది. ఓ ఎంత పైకి వెళ్ళింది చూసారు అది. In the town on Fairmont Street, 40 feet tall, fire and steel hot. Since 2013, I watched lights ignite.
me I'm restless running through the night. Could be the thoughts at my feet below. Bass sticks heavy, crowd is still flowing. Like in my head I can see it all. If you're moving down there I see you. Running old in the desert air. Fire horse spirit everywhere. Fast and fearless, no slow stride. Still run straight from the heart. I'll make the flame, don't hold me back. Hear the horse, it's your time. I'm blazing to the sky. Bring hard, feel that force. Bounce out to the fire horse. From my shield to the street below. Let it burn, let it go. అదనమాట మన బండికి ఆడికన్నా ఆకలి ఎక్కువ ఊది పాడేయటంలో. ఒకటి ఎంతెంత లైట్లు వేస్తారు చూడు. ట్రంప్ హోటల్ నైట్ టైం లుక్. ఇదిగో స్పియర్ నైట్ లుక్. పైన చంద్రారావు ఉన్నాడు. ఈ నైట్ టైం భలే ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి మార్స్ థీమ్ చూసా, మొన్న కూడా మాట్లాడుకున్నాం కదా మనం. కానీ మళ్ళీ వచ్చిద్దేమో అని చూసా. ఆ మార్స్ వేయడానికి మళ్ళీ కుదరలేదు అప్పటి నుంచి. అంటే కలర్ కాంబినేషన్ బట్టి కూడా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఛార్జ్ అది ఉంటుంది. గుడ్లకు కదా అదేనా? అవులేనా? స్మైలీ ఫేస్ ఉంటుంది కదా, ఆర్బీ. స్నేక్ బామేసాడు. ఇంతకుముందు చూడలేదు స్నేక్, ఫస్ట్ టైం. అరే స్నేక్ పోయింది. స్నేక్ భలే కనపడుతుంది. మ్యాక్రో లెన్స్ వాడినా కానీ ఎంత పెద్ద కనపడుతుంది కారులో నుంచి. అది ఆ స్పియర్ ప్రపంచంలోనే పెద్దదైన స్పియర్. ఎల్ఈడి స్క్రీన్ అట్లా 360 degrees గుండ్రంగా ఉండే దాంట్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ అదే. ఇది చూడు, దీని పేరు లాస్ ఫేమస్ హాస్ అంట, మెక్సికన్ రెస్టారెంట్. ఇది చూస్తుంటే అది గుర్తుకొచ్చింది. బ్రేకింగ్ బ్యాడ్లో లాస్ పోయోస్, లాస్ ఆల్మోస్ హెర్మోస్ అనేది ఉంటుంది కదా, హెర్మనోస్, అది గుర్తుకొస్తుంది. లాస్ వేగస్ నుంచి లాస్ ఏంజలీస్ వెళ్ళే దారి. లాస్ వేగస్ నుంచి ఒక 50 మైళ్ళు వచ్చాం. మామూలుగా 50 మైళ్ళు రావడానికి 45 నిమిషాలు 50 నిమిషాల కన్నా పట్టదు. కానీ 3 గంటలు పట్టింది. ఏదో ట్రాఫిక్ ప్రాబ్లం ఉండి మొత్తం అంతా ఆగిపోయింది. సరే అని చెప్పి ఇక్కడ ఎడారిలో ఒకటే ఒక ఎగ్జిట్ ఉంది లోపలికి. ఇక్కడ ఒక దాని ఎగ్జిట్లోకి పుల్ చేశా. చాలామంది రోడ్ల మీద ఈ చుట్టుపక్కల ఉండే రెస్ట్ ఏరియాస్ ఉంటాయి కదా, గవర్నమెంట్ రెస్ట్ ఏరియాస్, అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వచ్చి ఏదో రిపేరింగ్ కోసము సర్వీస్ చేయడానికి టెంపరీగా క్లోజ్ చేశారు. అందుకని ఈ చుట్టుపక్కల ఒకటే గ్యాస్ స్టేషను, రెస్ట్ రూము ఉండేసరికి లోపల రెస్ట్ రూమ్కి వెళ్దామని వెళ్తే 100 మంది ఉన్నారు లైన్లో. అక్కడ నిలబడితే రేపు పొద్దునకి వెళ్తాం మన టర్న్ వచ్చేలోపు. సరే అని చెప్పి ఇక్కడ ఏంటంటే ఇది ఇంకో ప్లేస్. ఈ ప్లేస్ ఇంకో దానికి ఫేమస్ ఎందుకు అంటే వరల్డ్ ఫేమస్ డేట్ జ్యూస్, ఖర్జూరకాయలతో చేసి జ్యూసు వాళ్ళ దగ్గర ఉంటుంది. డేట్ షేకు
డేట్ షేకులు కనపడితే మనం ఆగం, వెళ్తాం కొనుక్కోవడానికి. ఇంతకుముందు కూడా ఒకసారి కొన్నాం, గుర్తుందా, ఎడారిలో. ఇప్పుడు కూడా వెళ్తున్నాం. ఇంకేంటంటే ఇక్కడ జెర్కీ కూడా అమ్ముతారు. జెర్కీ అంటే మనం చెప్పా కదా, మీటు, మాంసాన్ని ఎండబెట్టి తినే అలవాటు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి తెలుసా? అక్కడ చూడండి, బీఫ్, ఎల్క్ అంటే మనుబోతు అనే ఒక జంతువు టైపు. మనుబోతు అంటే మీకు తెలుసో లేదో, జింకలాగానే ఉంటుంది కానీ చాలా పెద్దగా ఉంటుంది. 700-800 కిలోల దాకా ఉంటుంది. అలిగేటరు, మొసళ్ళు, ఇది కూడా అమ్ముతున్నారు. ట్యూనా, బీఫ్, ఇంకా చాలా ఉన్నాయి. లోపలికి వెళ్ళి ఒక లుక్ వేద్దాం. ఇది గ్యాస్ స్టేషన్, పెట్రోల్ బంక్. ఇది మన బండి అక్కడ పార్క్ చేశాం కదా. లోపల చాలా పెద్ద లైన్ ఉంది రెస్ట్ రూమ్కి వెళ్తానికి. మామూలుగా రెస్ట్ రూమ్స్కి వెళ్తానికి అంతంత లైన్లు సామాన్యంగా అయితే చూడము. అంత జామ్ అయ్యేసరికి కొంతమంది రోడ్లు ఎమ్మట ఎక్కడ కనపడితే పక్కన వీలైన చోట పుల్ చేసి రెస్ట్ తీసుకునే వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు, నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నారు. ఈ లోపలికి వెళ్ళి ఫస్ట్ జ్యూస్ తీసుకుందాం. అలిగేటర్ అంటే మొసలి. అడవి పంది, వైల్డ్ బోర్ కూడా ఉంది. ఇదిగో ఇదంతా రెస్ట్ రూమ్స్కి వెళ్ళే లైను. ఇదిగో ఇదంతా అదే. ఇదిగో డేట్ షేక్ $7 ఉంది. ఇదిగో జెర్కీ. ఇదేంది? ఇదిగో గోస్ట్ పేపర్ అంటే మన దగ్గర అది ఉంటుంది చూడు, జోలో చిప్పు, అంత కారం ఉంటుంది. ఇది గోస్ట్ పేపర్. బీఫ్, మన డేట్ షేక్. ఇక్కడ ఈ జెర్కీ శాంపిల్స్ కూడా ఉన్నాయి చూడు. ఇదిగో ఇక్కడ ఉంది చూడు, ఇదిగో ఇది క్రొకడైల్. ఇదిగో ఇది మొసలి నీటితోటి తయారు చేసిన. ఇలా చూడు, ఎండబెట్టి ఎలా చేశారు. మనం కొనట్లేదు ఇప్పుడు, ఒట్టిగా చూపిద్దామని వచ్చా. ఇదిగో ఇదేమో ఎల్క్ అంటే ఒక రకమైన పెద్ద జింక. అవి కాకుండా మామూలుగా ఇంకా స్నాక్స్, చాక్లెట్స్, చిప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇగో ఇవన్నీ సాసులు. ఇదేంద్రు గ్రానైట్స్కి మళ్ళీ ఉన్నాయి. ఓ ఇదేంటి? హనీనా? బీ స్టింగ్. ఏదో సాస్ అనుకుంటా. ఇక్కడ దొరికే క్వార్చ్, మినరల్స్, ఇవన్నీ ఇటువంటి అన్నీ అమ్ముతూ ఉంటారు. ఇదిగో ఇది టార్కాయిస్ అనే మినరల్. ఇది పైరైట్. అంతే, ఒక్కొక్కటి $20 అలా ఉంది. అంటే ఒక్కొక్కటి $1600 అట్ట పడింది, 1800. వరల్డ్ ఫేమస్ డేట్ షేక్ అని చెప్పి పెద్ద అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారు రోడ్ల మీద. ఫస్ట్ టేస్ట్ చేద్దాం. సేమ్ స్టాండర్డ్ ఖర్జూరకాయ జ్యూస్, ఖర్జూరకాయ షేక్ టేస్ట్. అప్పుడు మనము ఫీనిక్స్ వెళ్తా పామ్ స్ప్రింగ్స్ అనే ఏరియాలో ఒకసారి తాగాము, గుర్తుందా? సేమ్ డిట్టో అంతే ఉంది. పాలు
పాలు వెనీలా ఐస్ క్రీము వాటిల్లో ఈ ఖర్జూరకాయలు వేసి మిక్స్ కొట్టేశారు అంతే. $7 650 అంటే బాగుంది. మెల్లి దాక్కుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ మనం ఆగి ఒక అరగంట అయింది. అదిగో హైవే కనపడుతుందా ఇప్పుడు? అదిగో హైవే మీద ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. ఇప్పుడు క్లియర్ అయినట్టుంది. ఇక ఎక్కుదాం బండి. ఇది సీమా మైనింగ్ కంపెనీ అనే వాళ్ళు పెట్టారు ఇక్కడ. సీమా అంటే అదొక రకమైన మైనింగ్ కంపెనీ. ఈ చుట్టుపక్కల మైనింగ్స్ అవి చేస్తూ ఉంటారు. వాళ్ళు పెట్టుకున్నారు ఈ గ్యాస్ స్టేషన్ షెల్. రెస్ట్ ఏరియాలు అన్ని క్లోజ్ అయిపోయి ఉన్నాయి చూడు. క్లోజ్ అయ్యి ఉండేసరికి అంటే ముందే పెడతారు వెనకాల రెస్ట్ ఏరియా ఇంకో 10 miles లో ఉంది కానీ క్లోజ్డ్ అని చెప్పి. ఇక్కడ మళ్ళీ ఇంకో జామ్, ఇంకో ట్రాఫిక్ జామ్. చూడు ఎలా ఉందో చూడు. అదిగో మెల్లగా చీమలు వెళ్ళినట్టు వెళ్తున్నాయి బళ్ళు. స్టార్ట్ అయిన కాడ నుంచి 3.5 గంటల్లో వెళ్ళిపోవాలి. కానీ స్టార్ట్ అయ్యి 3 గంటలైంది. ఇంకా 3 గంటలు చూపిస్తుంది. దీన్నే రాడ్డు అంటారు. చూడు ఎలా ఉందో. మొత్తం అంతే ఉంది. కాసేపటి కన్నా రిలాక్స్ అయిద్దేమో అనుకున్న ట్రాఫిక్ అసలు అప్పుడే అవ్వట్లేదు. అక్కడ సాల్ట్ బెడ్ మీద వైట్ కలర్లో ఏదో కనపడుతుంది. ఏంటది? అదేంటి? జనాలకి ఓపిక పోయి షోల్డర్ మీద ఎలా వెళ్ళిపోతున్నారో చూడు కొంతమంది. మామూలుగా అయితే అలా వెళ్ళరు. చూసి చూసి ఇసుకొచ్చినట్టుంది జనాలకి. ఇదిగో షోల్డర్ మీద వెళ్తానే ఉన్నారు అక్కడక్కడ. వాళ్ళిద్దరికి ఏదో చిన్న ఫైటింగ్ అవుతుంది. అదిగో 2 కార్లకి ఏదో ఫైటింగ్ అవుతుంది. అక్కడ జరిగింది ఏంటంటే ఆ హ్యుండై బండి ఉంది కదా, అతనేమో లేన్లో ఉన్నాడు. పక్క నుంచి షోల్డర్ మీద నుంచి వేరే వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి ఆ షోల్డర్ మీద వెళ్ళే వాళ్ళు అలా మీరు వెళ్ళకూడదు తప్పు కదా అని చెప్పి వాళ్ళని బ్లాక్ చేద్దామని షోల్డర్లోకి వచ్చాడు హ్యుండై డ్రైవర్. ఆ వెనకాల ఉన్న డాడ్జ్ డ్రైవరు నీకెందుకురా నా ఇష్టం రోడ్డు మీరు కట్టారా అన్నట్టుగా కోపం వచ్చి అలా లాగేశాడు ముందుకి. మామూలుగా అట్ట షోల్డర్ మీద వెళ్తే ఊరుకోరు. మామూలు ప్యాసింజర్స్ కూడా కొంతమంది అట్ట వెళ్ళనివ్వకుండా అట్ట అడ్డం పెడతా ఉంటారు. అందుకనే అడ్డం పెట్టాడు అతను. ఆ హ్యుండై డ్రైవరు మంచి కోసమే ట్రై చేశాడు. కానీ అలా మంచి కోసం ట్రై చేసినప్పుడు దాదాపుగా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి అయింది అక్కడ. అదే నేననుకో, నా దారికి అడ్డు రాలేదు, నన్ను ఫిజికల్గా కూడా టచ్ చేయలేదు. అటువంటప్పుడు ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. షోల్డర్లో వెళ్తున్నారా వెళ్ళని, ఐ డోంట్ కేర్. ఎదురెండ చూడు ఎలా ఉందో. ఒకటే గాలి. మొన్న వచ్చినప్పుడు ఈ రెస్ట్ ఏరియా కూడా క్లోజ్ ఉంది, కానీ ఇది ఇప్పుడు ఓపెన్ పెట్టారు. గాలులకి ఇసుక చూడు కొండల మీద ఎలా ఒక 2-3 రోజులు ఆగి వచ్చి చూస్తే ఆ ఇసుక ఇంకా కింద కన్నా ఉంటుంది, లేకపోతే ఆ కొండల మీద కన్నా ఇరిపింది గాలులకి. ఇంకో 2.5 గంటలు ఉంది మన ఇల్లు ఇక్కడికి. ఇదిగో
లేయరు. డ్రై వెదర్ కదా, ఎండగా ఉన్నా చల్లగా ఉన్నా బాడీ డ్రై అయిపోతూ ఉంటుంది, ఎస్పెషల్లీ డ్రైవింగ్లో. అందుకని ఎప్పుడు క్రీములు రాస్తూనే ఉంటాయి. ట్రాఫిక్ చూడు, ట్రాఫిక్ ఎలా కనపడుతుందో. మన స్ట్రైట్గా వెళ్ళే బళ్ళన్నీ రెడ్ లైట్లు, రెడ్ ట్రాఫిక్ అంతా వైట్ లైట్లు. ఇప్పుడే వచ్చాం ఇంటికి. ఇదిగో మొన్న ట్రిప్ రీసెట్ చేశాం కదా ముందు వీడియోలో, ఇక్కడ డీటెయిల్స్ చూడు. ట్రిప్ బి మొత్తం 14 గంటల 25 నిమిషాలు రన్నింగ్లో ఉంది బండి. అంటే డ్రైవింగ్ ఒకటే కాదు, బండి ఐడలింగ్లో ఉన్నప్పుడు కూడా టైం కౌంట్. గ్యాలన్స్ యూజ్డ్ 23.4, అంటే దాదాపుగా 85 లీటర్లు. 623 మైల్స్ అంటే 1000 కిలోమీటర్లు. 26.6 ఎంపీజీ అంటే ఒక్క గ్యాలన్కి 26.6 ఇచ్చింది. ఆ లెక్కన లీటర్కి కిలోమీటర్ల లెక్కలో మార్చి చెప్తే ఒక్క లీటర్కి 11 కిలోమీటర్లు యావరేజ్ వచ్చింది మనకు బండి. అదే లోకల్లో అనుకో 5, 6 అలా వచ్చింది. హైవే మీద బ్రేకులు తక్కువ వేస్తాము, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది కదా, అవన్నీ కౌంట్ అవుతాయి. అది